హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వన్ డే తెలుగు. కేంద్రం సిగరెట్లపై ఎక్సైజ్ డ్యూటీని భారీగా పెంచడంతో ఐటీసీ షేర్ ప్రైస్ అయితే భారీగా పడిపోయింది. ఈ నేపథ్యంలో ఐటీసీలో పెట్టుబడి పెట్టిన రీటైల్ ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఐటీసీ షేర్లు ఉంచుకోవాలా లేక అమ్ముకోవాలా అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఐటీసీ 1970లో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది. ప్రస్తుతం ఐటీసీలో సిగరెట్, ఎఫ్ఎంసీజీ, పేపర్ బోట్లు, ప్యాకేజింగ్, వ్యవసాయం, ఐటీ వంటి బిజినెస్లు ఉన్నాయి. ఐటీసీకి ప్రధాన ఆదాయ వనరుగా సిగరెట్ బిజినెస్ ఉంది. ఈ బిజినెస్ నుంచి కంపెనీకి భారీగా ఆదాయం వస్తుంది. ఇప్పుడు సిగరెట్లపై పన్ను భారీగా పెంచడం వల్ల ఐటీసీ సిగరెట్ బిజినెస్ దెబ్బతింటుందని అంచనా వేస్తున్నారు. అందుకే ఐటీసీ స్టాక్ భారీగా పడిపోతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఐటీసీ 4,28,490 కోట్ల మార్కెట్ క్యాప్లో ట్రేడ్ అవుతుంది. పీఈ రేషియో పరిశీలించినట్లయితే 21గా ఉంది. మంచి ఫండమెంటల్ ఉన్న ఈ కంపెనీలో ఎల్ఐసితో పాటు మ్యూచువల్ ఫండ్లు భారీగా పెట్టుబడి పెట్టాయి. ఐటీసీలో ఎఫ్ఐఐలు 37.39%, డిఐఐలు 47.41%, ప్రభుత్వానికి 0.04%, మిగతా పెట్టుబడిదారులు 15% ఉన్నారు. అంతేకాకుండా 69,819 కోట్ల రిజర్వ్స్ కూడా ఉన్నాయి. ఐటీసీ ప్రస్తుతానికి బలంగా ఉన్న కంపెనీగా ఉంది, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు. ఐటీసీ షేర్లు అమ్మాలనుకునేవారు లేదా కొత్తగా కొనాలనుకునేవారు బడ్జెట్ వరకు ఆగితే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.